నాన్నగారు అచ్చం తాతగారు లాగా ఉన్నారండి సినిమాలో. అదే కాకుండా ఆయన మనవరాలుగా ఆయనతో చాలా తక్కువ సమయం గడపడం జరిగింది. సినిమాలో చూస్తే మనందరికి తెలుస్తుంది. ఆయన ఎప్పుడు ప్రజాసేవ గురించి ఆలోచించేవారు. ఫ్యామిలీతో చాలా తక్కువ సమయం గడపటం జరిగింది. అలాగా ఆయన స్టోరీని ప్రతి పేజ్ అండి ఆయన పాలిటిక్స్ ఎంటర్ అవటం దాకా చూసి నాకు ఎంతో గర్వంగా ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు మా నాయనమ్మ గారు బస్సు తారకం గారితో కూడా నేను అసలు టైం గడపడం జరగలేదండి. నేను పుట్టిన ముందే ఆవిడ పోవటం జరిగింది. ఆవిడ ఎంత గొప్ప వ్యక్తో, మా తాతగారు కూడా ఒక వెన్నుముక్కలాగా ఆవిడ చాలా సపోర్ట్ చేసి ఆయన్ని ఫిల్మ్ కెరియర్లోనే కాకుండా పాలిటిక్స్లో కూడా ఎంత సపోర్ట్ చేశారో ఆ స్టోరీ చూడటం కూడా నాకు చాలా చక్కగా అనిపించిందండి. సో ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు వాచ్ దిస్ మూవీ. అండ్ అందరూ యాక్టర్స్ కానివ్వండి, నాన్నగారు కానివ్వండి, లేకపోతే సుమంత్ గారు కానివ్వండి, కళ్యాణ్ అన్న కానివ్వండి, రానా గారు కానివ్వండి, విద్యాబాలన్ గారు కానివ్వండి, అదే కాకుండా టెక్నీషియన్స్ అందరూ ఎంతో గొప్ప ఎఫర్ట్స్ పెట్టారండి ఈ సినిమాలో. అది డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఉంది. ఆ రిజల్ట్స్ అన్నీ కనిపిస్తాయని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ ఈవెన్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ పార్ట్ 2. ఎన్టీఆర్ గారి నిజం దమ్ము పార్ట్ 2లో కనిపిస్తుందండి. అందరూ చాలా బాగా చేశారండి. అసలు ఎవరు క్యారెక్టర్ ప్లే చేసినట్లు లేరు, నిజం క్యారెక్టర్స్ లాగే ఉన్నారు. సో అందరి క్యారెక్టర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సినిమాలో. హీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. ఆయన రఫ్నెస్, ఆయన ఎమోషన్ అదంతా చాలా బాగా చూపించారండి. It was fantastic. It was absolutely fantastic. Everyone did a good job. Krishna garu direction gurinchi I'm younger than him andi. Nenu I don't have to tell too much. And his work itself shows how wonderfully he makes movies. అది మూవీలా కాదండి, అది నిజం స్టోరీ చూసినట్టు అనిపిస్తుంది. సో హీ డిడ్ ద సేమ్ జాబ్ దిస్ టైమ్ ఆల్సో. అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద వర్క్ యూ డన్ క్రిష్ గారు. అండ్ నాట్ జస్ట్ దాట్, నాన్నగారి ప్రొడక్షన్లో తీసే ఫస్ట్ మూవీ ఈ మూవీ, ఆ మూవీకి ఫుల్ జస్టిస్ చేశారని నాకు అనిపిస్తుందండి. థ్యాంక్ యూ. జన్మ ధన్యమైంది ఇది. బట్ పార్ట్ 1 నేను ఇంకా మా పని ఇంకా ఉంది, కొనసాగుతుంది. పార్ట్ 2 అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. బేసికల్గా కొన్ని సన్నివేశాలు ఎవరికి తెలియనివి చాలా ఎమోషనల్గా తీశారు. అవి ఈవెన్ థియేటర్లో చూస్తుంటే కూడా చాలా మంది కన్నీరు పెడుతున్నారు. ఎక్కడి నుంచి సేకరించారు? ఎంత కష్టపడాల్సి వచ్చింది గ్రౌండ్ వర్క్ కోసం? రామారావు గారి గురించి ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక కథ ఉందండి. బేసికల్గా రామారావు గారి గురించి ప్రతి ఒక్కరు గమ్మత్ ఏంటంటే, ఆ దివిసీయం ఎపిసోడ్ చూశారు. అప్పుడు నేను దివిసీయంలో ఉన్నాను అన్నమాట. మీరు రామారావు గారు రిక్షా దొక్కిన షాట్ ఉంటుంది కదా, ఆ ఇంట్లో 5 ఇళ్ళు ఉంటాయి అన్నమాట రేపలలో. మా తాతగారు అక్కడ పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు. సో ఒక దివిసీయంలోకి వెళ్తే ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్ గారు, కృష్ణారావు గారు చేసినమాట. ప్రతిదానికి ఒక రీసెర్చ్, ఒక స్టోరీ, దాని వెనక న్యూస్ పేపర్స్ కటింగ్స్ దగ్గర నుంచి చాలా రీసెర్చ్ మెటీరియల్ ఉంది. ఆయన గురించి కథ అందరికీ తెలుసు, ఆయన గురించి కథ ఎవరికి తెలియదు. బాలయ్య బాబు ఇప్పుడు చాలాసార్లు చెప్పారు నాతో. ఇది ఆయన ఒక ఎనిగ్మా, చాలామందికి అది ఒక మిత్ అన్నమాట. కొంతమందికి మాత్రమే రియాలిటీ. రామతారకం గారికి అనే రియాలిటీ వైపు నుంచి చూసినప్పుడు ఒక గొప్ప కథ, ఒక అందమైన స్క్రీన్ ప్లే వచ్చిందన్నమాట. ఇప్పుడు అనేక దేశాల నుంచి, ఇప్పుడు అనేక జిల్లాల, 2 రాష్ట్రాల్లోని అనేక జిల్లాల నుంచి వస్తున్న కాల్స్ చూస్తుంటే రియల్లీ ఐ ఫీల్ ప్రౌడ్. ఆయన ప్రభ ఏమాత్రం తగ్గకుండా ఆయన శోభని అలాగా ప్రజెంట్ చేసినందుకు నాకు కించిత్ గర్వంగా, చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. గారిని కూడా అంటే ఎవరికి తెలియని ఒక ఆర్థిక పరంగా ఒక ఏదో ఎంత మంచిగా ఒక మెసేజ్ లాంటిది ఆమెకి ఇచ్చారని, అంటే ఒక గొప్ప సినిమా, మహానటి సినిమా వచ్చిన తర్వాత, స్వప్న ప్రియాంక నాగేశ్వన్ చేసిన తర్వాత సావిత్రి గారిని మళ్ళీ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఈ సీన్ రాసి నేను బాలయ్య గారు కూర్చొని మొత్తం ఆ ఎసెన్స్ని, ఇంకా రక్త సంబంధం సీన్లు కూడా ఉన్నాయి, 2వ పార్ట్లో వస్తాయి అన్నమాట. బట్ ఆమె యొక్క ఎసెన్స్, ఆ సినిమా ఒక ఎసెన్స్ని గమ్మత్తుగా చాలా జాగ్రత్తగా చెప్పాల్సింది. మీకు పడ్డ కష్టానికి ఆర్ ద థాట్ బిహైండ్ దట్ కరెక్ట్గా వర్కౌట్ అయినందుకు, అంత గ్రిప్పింగ్గా ఉన్నందుకు, అందరూ మెచ్చుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. అంటే పంచ కట్టి అలా నడిచే తెలుగోడు, అందులో అందరూ అనుకునే ఎంటీ ఓడు, ఇక ఎంతకన్నా మాసే ఉంటుందండి బేసికల్గా. దాన్ని బాలయ్య బాబు అభినయించడం అన్నమాట. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ ఫర్ మీ యాక్చువల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత అఖండ విజయాన్ని సాధించినందుకు థ్యాంక్ యూ. అండ్ ఏఎంబి సినిమా స్క్రీన్ 1లో నేను చూశాను.
సినిమా చాలా సినిమా స్క్రీన్స్లో చూసినప్పుడు కొంత ఎఫెక్ట్ కరెక్ట్గా ఉండదు అన్నమాట. ఆ వన్ స్క్రీన్లో చూస్తే మేము ఏదైతే తీసాం అంత గొప్పగా ఉంది బేసికల్గా. నేను ఇంకోసారి వెళ్ళి ఆ స్క్రీన్లో కూర్చొని సినిమా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నందమూరి తారక రామారావు గారి అభిమానిగా ముందు నందమూరి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ మహాపురుషుడి చరిత్రని తెర మీద అద్భుతంగా ఆవిష్కరించి మళ్ళీ నా కళ్ళు చూస్తే మీకు తడిసి కనపడతాయి. ఆ మహానుభావుడి ఆర్ద్రతతోనే కళ్ళన్నీ తడిసి ఉన్నాయి. అంత గొప్ప చరిత్రను సృష్టించాడు బాలయ్య. ఇవాళ అసలు బాలకృష్ణని అనిపించలేదండి అక్కడ. మాకు రామారావు గారినే చూస్తున్నాం. అట్లా అసలు అత్యంత ఆశ్చర్యకరం ఏంటంటే కథలో వీళ్ళు చేసిన గొప్పదనం, మా అమ్మ తారకమ్మ గారిని అసలు ఆవిష్కరించిన తీరు అసలు మహత్తరం అండి. అసలు ఆ భార్యాభర్తల అనుబంధాన్ని కూడా అద్భుతంగా తీసుకొచ్చి నిజమైన అంటే ఎరగని రామారావు గారు అంటే ఎరగని వాళ్ళందరికీ రామారావు అంటే ఏంటో బాలయ్య చూపించేశాడు వాళ్ళు. అసలు నిజంగా ధన్యవాదాలు బాలకృష్ణ గారికి. మా ముందు నందమూరి తారక రామారావు అభిమానులు కేక్ కట్ చేసుకోవాలి మేమందరం. ఎందుకంటే మా అన్నగారు మళ్ళీ మాకు చూపించాడు, మేము కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రాడినరీ. క్రిష్ ఈయన తీసుకున్న శ్రద్ధ అసలు మహత్తరం అండి. మా బుర్ర సాయిమాధవ్ మాటలు కూడా హార్ట్ టచింగ్ అసలు అద్భుతంగా. ఈ సినిమా ఎంత చరిత్ర సృష్టిస్తుందో నేను ఇప్పుడు చెప్పలేనండి. రామారావు సృష్టించిన చరిత్రలన్నీ రామారావు రూపంలో బాలయ్య సృష్టిస్తాయి అంతే. చాలా సంతోషంగా ఉంది. చూసినంత కూడా గంట తడితో బయటికి వస్తాను అంటే ఆ పాత్రలో. అదే నేనేం చెప్తాను, నేను ఆ పాత్రలో చేసినప్పుడు అనుభూతి వేరు. ఇప్పుడు నేను చెప్పలేను మాటల్లో. అది ఆ స్క్రీన్ మీద తెర మీద కనిపిస్తూ అందరి ప్రశంసల వర్షం కురిపిస్తూ ఇక్కడ అలాగే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అందరూ కూడా ఫోన్ల ద్వారా సినిమా గురించి ముఖ్యంగా నాన్నగారు ఆయన అమ్మగారు ఏ కథ అయితే మేము ఎంచుకున్నామో ఎంతో బాగా దాన్ని ఎంచుకోవడం జరిగింది. ఎంతో బాగా మా హృదయాన్ని కదిలించేసిందని ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఇటువంటి మంచి మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు మా డైరెక్టర్ క్రిష్ గారికి, అలాగే మా చిత్రం మాటల రచయిత సాయి మాధవ్, ఆయన అందరూ రచయితలు అందరూ పుట్టిగానే ఉంటారు. పుట్టివారు మంచి గట్టివారని నెలల రామకృష్ణ అలాగే. సో సాయి మాధవ్ గారు అద్భుతంగా, అలాగే అందరూ నటీనటులు అందరూ కూడా అద్భుతంగా వాళ్ళ పాత్రలు చేశారు కాబట్టి సినిమా ఇంత బాగా వచ్చింది. అందరూ అన్ని వర్గాల వారు అందరూ కూడా సినిమా చాలా బాగుందని ప్రత్యక్షంగా ఆయన కళ్ళ ముందు చూస్తున్నట్టుంది రామారావు గారిని, అటు బసవరామ తారకం గారిని ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. మా ఈ తొలి ప్రయత్నాన్ని ఆశీర్వదించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటమ్మా నువ్వు తెలుగుగా తమిళ మాడుతున్నావు? మేము మాడుతున్నాం, నువ్వు మాడుతున్నావు అర్థం కాదు. నువ్వేం భాష మాడుతున్నావు? ఇది ఒక అంటే వాడొక భాగం నా జీవితంలో. ఈ సినిమా నిజంగా అంటే వాళ్ళు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నన్ను నా అంటే అపజయాల్లో దండగా విజయాల్లో పూదండగా ఉంటూ నన్ను ఈ స్థాయికి నన్ను పోషించిన ఇంతవాడిని చేసింది ముందు ఫ్యాన్స్, తర్వాత ఇంకా ఈ సినిమా అన్నది ఇట్స్ నాట్ ఓన్లీ ఫ్యాన్స్ మూవీ. ఇది మొత్తం ఏ పార్టీకి కానీ ఏ వర్గాలకు కానీ ఏ కులాలకు కానీ సంబంధం లేని ఒక అతీతమైన మహాశక్తి నందమూరి తారక రామారావు ఆయన జీవిత చరిత్ర. నాకు తెలియని వాస్తవాలు తాతగారి గురించి ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను. నేను అందరు ప్రేక్షకుల్లాగానే ఈ సినిమాని చూడటం జరిగింది. నటులు అందరూ చాలా అద్భుతంగా చేశారు. క్రిష్ గారు డైరెక్టర్ అద్భుతం, అమోఘం, చాలా బాగా డైరెక్ట్ చేశారు. సో ప్రేక్షకులందరికీ నా విజ్ఞప్తి, తప్పకుండా ఈ సినిమా చూసి దీని విజయానికి మీరందరూ తోడ్పడాలి. సెకండ్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? రేపు రిలీజ్ అయినా కూడా వెళ్ళిపోదాం థియేటర్స్కి అని వెయిట్ చేస్తున్నాము. కాళ్ళు చేతులు ఆడట్లేదు, సినిమా చూస్తాం సెకండ్ పార్ట్. థ్యాంక్ యూ.